అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సీటెట్కి అప్లై చేయడానికి ఏమేమి వివరాలు కావాలి, మిగతా వివరాల గురించి చూద్దాం. అప్లికేషన్ ప్రారంభమైంది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు అప్లై చేసుకోవచ్చు. అర్ధరాత్రి 12 గంటల వరకు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 1వ తేదీ రోజు ఉంటుంది. మార్నింగ్ పేపర్ 2 9:30 to 12 o'clock వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ పేపర్ 1 2:30 to 5 o'clock వరకు ఉంటుంది. వచ్చేసి జనరల్ ఓబీసీ వరకు పేపర్ 1 ఆర్ పేపర్ 2 వారికి 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ డిజేబుల్ పర్సన్స్కి అయితే 500. అదే బోత్ పేపర్స్ రాసే వాళ్ళు జనరల్ ఓబీసీ వారికి 1200, ఎస్సీ ఎస్టీ అదర్ పర్సన్స్ డిజేబుల్డ్ పర్సన్స్కు 600 రూపీస్గా ఫీజు ఉంది. పేపర్ 1 సిలబస్ అంటే 1 to 5th క్లాస్ బోధించే వారికి ఎంట్రన్స్ ఎగ్జామ్ సిలబస్, అలాగే పేపర్ 2 6th to 8th క్లాస్ బోధించే వారికి ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క సిలబస్. ఇప్పుడు సీటెట్ రిజిస్ట్రేషన్ కోసం కావలసిన వివరాలను చూద్దాం. సీటెట్ రిజిస్ట్రేషన్ కోసం ఏమేమి వివరాలు కావాలో చూద్దాం. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్లో కావాల్సిన వివరాలు: క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఐడెంటిటీ టైప్. ఈ ఐడెంటిటీ టైప్లో మనము కింద ఇచ్చిన వాటిలో ఒక దానిని చూజ్ చేసుకొని దాని యొక్క వివరాలు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓటర్ ఐడి, పాస్పోర్ట్, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్, రేషన్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్, ఎనీ అదర్ వ్యాలిడ్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్, డ్రైవింగ్ లైసెన్స్. వీటిలో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ను అక్కడ దాన్ని చూజ్ చేసుకొని ఆధార్ కార్డ్ నెంబర్ పెట్టడం బెస్ట్ ఆప్షన్. ఇక తర్వాత ఆ వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత అందులోనే కాంటాక్ట్ డీటెయిల్స్ అని వస్తాయి. ఇందులో మన అడ్రస్ను మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ప్రెమిసెస్ నెంబర్, నేమ్ అంటే బిల్డింగ్ పేరు కానీ బిల్డింగ్ హౌస్ నెంబర్ కానీ ఇక్కడ సబ్మిట్ చేస్తాం. సబ్ లొకాలిటీ అంటే విలేజ్ నేము లేదంటే ఆ ఏరియా పేరు సబ్మిట్ చేసుకుంటాం. మనం ఇక్కడ లొకాలిటీ అంటే సాధారణంగా ఇక్కడ మండలం పేరును పెట్టడం బెస్ట్. కంట్రీ, స్టేట్ చూజ్ చేసుకునేవి ఉంటాయి. కంట్రీ, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్ నెంబర్ మనం మాన్యువల్గా ఎంట్రీ చేయాలి. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ అంటే రెండు సేమ్గా ఎంటర్ చేయాలి. అంటే కన్ఫర్మ్ ఎందుకు అడుగుతున్నాడు అంటే రాంగ్ ఎంట్రీ చేయకుండా 2 times మనం అదే దాన్ని ఎంట్రీ చేయాలి, అందుకొరకు ఎర్రర్స్ రాకూడదు అని చెప్పేసి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత మొబైల్ నంబర్, కన్ఫర్మ్ మొబైల్ నంబర్ అంటే మొబైల్ నెంబర్ను 2 సార్లు ఎంటర్ చేయాలి. అంటే ఎర్రర్స్ జరగకూడదని 2 సార్లు ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ అడ్రస్ ఎంత ఎంటర్ చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఇది మనం పెట్టింది. ఇప్పుడు తర్వాత కింద పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని కనుక ఉంటే అక్కడ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ ఉన్నట్లయితే సేమ్ యాజ్ అని క్లిక్ చేయండి. లేదా వేరువేరుగా ఉన్నట్లయితే 2 వేరువేరు అడ్రస్లను ఎంటర్ చేయండి. ఒకటి పర్మనెంట్ అడ్రస్, ఒకటి ప్రజెంట్ అడ్రస్ అని చెప్పేసి. తర్వాత అడ్రస్ ఎంట్రీ అయిపోయిన తర్వాత మనము పాస్వర్డ్ చూజ్ చేసుకోవాలి. బాగా జాగ్రత్తగా ఉండండి. పాస్వర్డ్ 8 to 13 క్యారెక్టర్స్ ఉండాలి. క్యాపిటల్ లెటరు ఒకటి, అట్లీస్ట్ క్యాపిటల్ లెటర్ ఒకటి ఉండాలి, స్మాల్ లెటరు, తర్వాత డిజిట్స్, ఇంకా సింబల్స్ ఉండాలి. @ ఎక్స్క్లమేటరీ, యాష్, ఏమైనా సింబల్స్ నుంచి 8 to 13 8 నుంచి 13 క్యారెక్టర్ల మధ్య కనీసం 8 క్యారెక్టర్లైనా ఉండేటట్లుగా పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసుకోవాలంటే మళ్ళీ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ని గుర్తుంచుకోవాలి. దాని తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది. మనకు ఫర్గాట్ పాస్వర్డ్ అన్నప్పుడు ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది కాబట్టి ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చు. విచ్ ఇస్ ద వెబ్సైట్ యూ రేర్లీ విజిట్, మీరు ఏ వెబ్సైట్ని ఎక్కువగా విజిట్ చేస్తున్నారు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ జాబ్ అలర్ట్స్ అనేది ఎక్కువగా మనం విజిట్ చేస్తున్నట్లయితే అట్లా పెట్టుకోవచ్చు. అంటే ఇది మన పర్సనల్ అన్నమాట. ఆన్సర్స్ అనేటివి ఎవరి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు ఈ పనికి వస్తాయి? పాస్వర్డ్ అనేది మర్చిపోయినప్పుడు ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది. అక్కడ మనం ఆన్సర్ని టైప్ చేస్తే మనకు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్, వాట్ ఈస్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ యువర్ ఫస్ట్ వెహికల్, విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ బుక్.
అట్లా అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఏదో ఒక దాన్ని చూస్ చేసుకొని దానికి మనం పర్సనల్గా ఆన్సర్స్ ఇచ్చుకోవాలి. తర్వాత సెక్యూరిటీ పిన్ అని ఉంటుంది. సెక్యూరిటీ పిన్ అంటే ఏం లేదు, అక్కడ క్యాప్చా ఇచ్చి ఉంటాడు కదా, దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ మనం సబ్మిట్ అని కొట్టంగానే మనకు ఒక ఫస్ట్ స్టెప్ అయిపోతుంది. ఏంది, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నంబరు వచ్చేస్తుంది. అక్కడే ఉంటుంది కంటిన్యూ టు ఫిల్ ద అప్లికేషన్ అని. సో ఎందుకన్నా మంచిది, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ను క్యాప్చర్ చేయండి లేదా పేపర్ పైన రాసుకోండి. రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ నువ్వు ఏదైతే పెట్టినామో దాంతో మనము లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫిల్ చేయవలసి ఉంటుంది. అందులో మనకు పర్సనల్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫెచ్ అయి ఉంటాయి. అన్నీ ఇంతకుముందు మనం రిజిస్ట్రేషన్లో చేసుకున్నాం కదా, అవన్నీ ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. అందులో ఏముంచాలంటే కేటగిరీ ఒకటి కొత్తగా ఇక్కడ యాడ్ చేస్తాం మనము, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఆర్ జనరల్ అని చెప్పి చూజ్ చేసుకోవాలి. తర్వాత ఈ రెండు కూడా అడిగింటాడు అక్కడ, ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అదొకటి, ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడి. ఈ రెండిట్లో ఆప్షన్లో మీరు కనుక సూటబుల్ అంటే ఎస్ అని పెట్టుకోండి, లేదనుకుంటే నో అని పెట్టాలి. దాని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అడుగుతాడు. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇస్తాడు మనకు, నాట్ ఎంప్లాయిడ్, ఎంప్లాయిడ్ యాజ్ ఎ టీచర్, ఎంప్లాయిడ్ అదర్ దాన్ టీచర్ అని చెప్పేసి. ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్లో మీరు ఒకదాన్ని మాత్రమే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకు అప్లయింగ్ ఫర్ అని వస్తుంది. అంటే ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 లేదా బోత్ పేపర్స్ అని చెప్పేసి ఉంటుంది కదా. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అని ఉంటుంది. ఇక్కడ మీరు ఆ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు 2 పేపర్స్ రాసేవాళ్ళు కనుకైతే ఇక్కడ 1 to 5th ఈ క్వాలిఫికేషన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే 6th to 8th ఈ క్వాలిఫికేషన్స్ని కూడా చూజ్ చేసుకోవాలి. లేదా ఫస్ట్ పేపర్ మాత్రమే రాసే వాళ్ళైతే కేవలం ఈ క్వాలిఫికేషన్స్లో ఒకదాన్ని చూజ్ చేసుకోవాలి. అంటే 2 పేపర్ రాసే వాళ్ళలో పేపర్ 1కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కింద ఇచ్చారు చూడండి. ఇవి ఈ పేపర్ 1కి సంబంధించిన క్వాలిఫికేషన్స్. సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. ఇవి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అట్లీస్ట్ 50%, అట్లీస్ట్ 45%, నెక్స్ట్ 50% అని ఇలా పర్సంటేజ్లు ఇచ్చాడు. మిగతా మ్యాటర్ కూడా బాగా చదవండి. ఇలా చదివి మీరు ఏ దానికి ఎలిజిబుల్గా ఉన్నారో ఆ ఎలిజిబిలిటీని మీరు కంపల్సరీగా చూజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మొత్తం మ్యాటర్ ఉండదు, ఇవి కోర్సు మనకు పక్కలో వచ్చేస్తాయి, డిస్ప్లే అవుతాయి. ఈ మొత్తం మ్యాటరు మనకు అక్కడ కోర్స్ మాత్రం ఉంటాయి. ఇలా 1, 2, 3, 4 అని కోర్స్ ఇస్తాడు. అందులో ఒకదాన్ని చూజ్ చేసుకోవాలి. మళ్ళీ అవి ఏమిటి అనేది ముందే ఇక్కడ మీరు కోర్స్ అనేది చూసుకోవడం బెటర్. తర్వాత సెకండ్ పేపర్ ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళకి క్వాలిఫికేషన్స్ కింద ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెకండ్ పేపర్ వాళ్ళకు కోర్స్ ఏమొస్తుందంటే 1 to 8th వరకు ఇస్తాడు. 1 to 8th వరకు కోర్స్ ఉంటాయి. మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో బాగా ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకోవాలి, సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బీఈడి అయిపోయిన వాళ్ళు ఇక్కడ 7th చూడండి, ఏదైనా ఎనీ డిగ్రీ హ్యావింగ్ క్వాలిఫైడ్ బీఈడి ప్రోగ్రామ్ రికగ్నైజ్డ్ బై ద ఎన్సిటిఈ నుంచి వచ్చి టెట్, సీటెట్ అట్లా ఏమన్నా అప్లై చేసిన వాళ్ళు, అపియర్ చేసిన వాళ్ళు ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది సీనియర్ సెకండరీ మాత్రమే చేసి ఉంటారు, గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉంటారు. ఇందులో మీకు ఏది సూటబుల్గా ఉంటే అది చేయాలి. సెకండ్ ఆప్షన్ అట్లీస్ట్ 50 మార్క్స్ ఏదర్ ఇన్ గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ ప్రతి ఆప్షన్ గురించి క్లియర్గా చెప్పేందుకు లెంత్ అవుతుంది కాబట్టి మీరు అక్కడ పాపప్ వస్తుంది సైడ్కి, దాంట్లో మీ క్వాలిఫికేషన్ ఇవే వస్తాయి, ఒకసారి చూసి చేసుకోండి. ఓకే, జాగ్రత్తగా మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఈ క్వాలిఫికేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్లో మీకు అన్ని డీటెయిల్స్ అంటే మీరు ఏదైతే అక్కడ సెలెక్ట్ చేసుకున్నారో క్వాలిఫికేషన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసేది ఉంటుంది. ఇందులో 2 పేపర్ రాసే వాళ్ళు ఇవి 2 సెలెక్ట్ చేసుకుంటాం. సింగిల్ పేపర్ అయితే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఫస్ట్ పేపర్ వాళ్ళు, డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అనేది సెకండ్ పేపర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత పాస్ స్టేటస్, పాస్ అయ్యారా లేకుంటే ఇంకా అపియరింగ్ అని చెప్పేసి అది చూజ్ చేసుకోవాలి. పాస్ అయితే ఇయర్ ఆఫ్ పాస్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ పేపర్ వాళ్ళు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే
డిఈడి చేసింటారుగా వాళ్ళు, డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అంటే బీఈడి చేసిన వాళ్ళు, దాన్ని ఈక్వాలెంట్ ఏమైనా చేసింటే దాని డీటెయిల్స్ మాత్రమే ఇక్కడికి పోవాల్సి ఉంటుంది. మనము ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే మెమో పైన వచ్చి ఉంటుంది, లేదా ఇంక ఇప్పుడు చదువుతున్న వాళ్ళైతే అపేరింగ్ అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కోర్సు స్ట్రీమ్ అని అంటాడు, అక్కడ మీకు ఇస్తాడు ఆప్షన్, అది చూస్ చేసుకోండి, దానికి సంబంధించిన రిలేటివ్ ఆప్షన్. నెక్స్ట్ యూనివర్సిటీ ఆర్ బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నేమ్ అని ఉంటుంది. ఇక్కడ మీ కాలేజ్ ఎక్కడైతే బీఈడి లేదా డిఈడి అయిపోయిందో ఆ కాలేజ్ నేమ్ను సెర్చ్ బాక్స్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ గద్వాల్ అయిపోయింది అనుకోండి, గద్వాల్ అని మీరు ఎంటర్ చేయగానే అంటే కీబోర్డ్లో గద్వాల్ అని కొట్టంగానే అక్కడ మీకు గద్వాల్ ఉన్న లిస్ట్ చూపిస్తుంది. ఆ విధంగా కూడా డైరెక్ట్గా పెట్టవచ్చు, లేదా సెర్చ్ చూసుకోవచ్చు. మీరు బీఈడి లేదా డిఈడి చదివిన కాలేజీని చూస్ చేసుకోవాలి. ఇంకా రిజల్ట్ మోడ్ అన్నాడు, ఇక్కడ రిజల్ట్ మోడ్ వచ్చేసి పర్సంటేజ్లో ఉందా జీపీఏలో ఉందా అని చెప్పేసి ఆ రెండు వస్తాయి, అది చూస్ చేసుకోవాలి. అది వచ్చిన తర్వాత టోటల్ మార్క్స్, ఆబ్టైన్ మార్క్స్ ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది ఫెచ్ అవుతుంది. జీపీఏ అయితే టోటల్ జీపీఏ ఆబ్టైన్ జీపీఏ అని చెప్పేసి వస్తుంది, ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది ఫెచ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ కోడ్ అంటాడు. ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది మీకు మెమోలో దాంట్లో కానీ వచ్చి ఉంటుంది, లేదా అక్కడ కాలేజ్ దగ్గర కానీ ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూషన్ కోడ్ కూడా మన కాలేజ్ యొక్క కోడ్ను కూడా ఎంటర్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఏమొస్తుందంటే ఫోటో అండ్ సిగ్నేచర్ సపరేట్గా అప్లోడ్ చేయాలి. ఓకే, దానికి సంబంధించి అప్లోడ్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ ఉంటుంది. ఫీ గురించి మనం ముందే డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ సంబంధిత ఫీ మీకు ఇక్కడ చూపిస్తుంది, దాన్ని పేమెంట్ చేయాలి. ఆన్లైన్లోనే చేయొచ్చు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ నుంచి అని చేయొచ్చు. అంతా ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ ఉంటుంది. ఈ విధంగా మనము సీటెట్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చివర్లో నంబర్ ఉంటుంది నాది, కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.